अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं यम्मे वाजिद। 7H न्यूज़ में आपका खैर मकदम है। ज़िले निर्मल के मंडल खानापुर में रुकन असम्बली अजमीरा रेखा नायक ने करोड़ों की लागत से तैयार होने वाले मिनी स्टेडियम का संग बुनियाद रखा। इस मौके पर उन्होंने गरीबों में तकसीम किए जाने वाले डबल बेडरूम मकानात की ज़मीन का जायज़ा भी लिया है। पेश है इस मामले में हमारे नुमाइंदे शेख परवेज़ की खानापुर से ये रिपोर्ट। మేడం ఇంపార్టెంట్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రకాష్ శ్యామ్ నాయక్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ స్పెషల్ దృష్టి పెట్టి ఇక్కడ ఎలా డెవలప్మెంట్ కావాలి. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ, మరి దీనికి డెవలప్మెంట్ అనేది కంపల్సరీ అవసరం అని మరి మేము లెటర్స్ ఇవ్వంగానే మాకు శాంక్షన్ చేయడము, స్టేడియం కానివ్వండి, ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, ఇక్కడ ఖానాపూర్లో ఉట్నూరు 100 బెడెడ్ హాస్పిటల్ కానివ్వండి, ఇలాంటి డెవలప్మెంట్స్, మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్ కేవలం ఒక కాన్స్టిట్యున్సీలో ఒకటిస్తే మనకి జనాభా చూసి మరి ఇది వెనుకబడిన కాన్స్టిట్యున్సీ సార్, కేవలం దీని మీద పేర్లు చెప్పుకునే ముందుకు వెళ్లిపోయారు. కానీ ఈ రోజు ఎవరు డెవలప్మెంట్ చేయలేదు. మరి తెలంగాణ వస్తే ప్రజలకి మీ మీద చాలా ఆశ ఉందని చెప్పంగానే మరి మనకి సదర్మట్ కూడా శాంక్షన్ చేయడము, ఈ రోజు ఎన్నో పనులు మన ముఖ్యమంత్రి గారు ఖానాపూర్ స్పెషల్ గా ఖానాపూర్ లోనే దృష్టి పెట్టి మనకి ఈ రోజు మనము స్టేడియం కూడా ఇనాగ్రేషన్ చేశాము. యాక్చువల్లీ 110 ఎకర్ చూస్తే దీనికి పేరు మీద ఎలక్షన్స్ ఎన్ని ఒక 20 సార్లు గెలిచి వెళ్ళిపోయారు. కానీ దీనికి డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు మనం 110 ఎకర్ లో చూస్తే ఫైర్ స్టేషన్ ఇచ్చాము, ఇక్కడే గిరిజన భవన్ ఇచ్చాము, ఇక్కడే మరి అలాగే స్టేడియం ఇచ్చాము, మరి డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఇచ్చాము, మళ్ళీ అలాగే ఇక్కడ కోర్టు బిల్డింగ్ కూడా మనము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. ఇప్పుడు త్వరలోనే మనకి సెంట్రల్ లైటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మార్చి బడ్జెట్ లో పెడతామని చెప్పారు. మరి ఈ రోజు డెవలప్మెంట్ లో ముందుకు తీసుకెళ్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రులందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ. 7H न्यूज़, आपकी आवाज।